హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియో అయితే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్లో లాస్ట్ వీడియో అయితే ఐపీఓ మార్కెట్స్ గురించి అయితే ఈక్విటీ మార్కెట్స్ గురించి అయితే పెట్టాను. అండ్ దాని తర్వాత టాపిక్ డెరివేటివ్స్ మార్కెట్స్. సో సెకండరీ మార్కెట్ సెగ్మెంట్స్లో డెరివేటివ్ మార్కెట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ఈరోజు అయితే ఆ టాపిక్ పైన అయితే చెప్పుకుందాం, డెరివేటివ్స్ మార్కెట్స్ గురించి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో డెరివేటివ్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ మార్కెట్ సిస్టంలో అది పర్టికులర్గా ఇండియాలో అయితే 2 సెగ్మెంట్స్ అయితే ఉంటాయి. వన్ ఈజ్ క్యాష్ సెగ్మెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ డెరివేటివ్ సెగ్మెంట్. సో క్యాష్ సెగ్మెంట్ అంటే ఏంటి? లైక్ నార్మల్ ఇన్వెస్టింగ్. సో నార్మల్గా మనం ఏదైనా షేర్స్ చూస్ చేసుకొని ఒక స్టాక్ చూస్ చేసుకొని అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడమే క్యాష్ సెగ్మెంట్. అండ్ డెరివేటివ్ సెగ్మెంట్, అండ్ దిస్ ఈజ్ ద డిఫరెంట్ థింగ్. సో మనం ఫస్ట్ డెరివేటివ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ డెరివేటివ్? సో డెరివేటివ్ డెఫినేషన్ ఏంటంటే, డెరివేటివ్స్ ఆర్ ఎసెన్షియల్ కాంట్రాక్ట్స్. Derivative is a financial contract that derive their value or profits from an underlying asset. సో మళ్ళీ చెప్తున్నాను, డెరివేటివ్స్ ఆర్ ఎ ఎసెన్షియల్ కాంట్రాక్ట్ ఆర్ అండ్ ఫినాన్షియల్ కాంట్రాక్ట్ దట్ డిరైవ్ దేర్ వాల్యూ ఆర్ ప్రాఫిట్ ఫ్రమ్ an underlying asset. సో హియర్ derivative contracts are short-term contracts that derive a value from underlying asset. So underlying asset అంటే ఏమేమి వస్తాయి? The underlying assets can be stocks, commodities, indices, currencies, exchange rates or interest rates. సో అండర్లయింగ్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో ప్రాఫిట్స్ అనేటివి ఎప్పుడు కూడా అండర్లయింగ్ అసెట్స్ నుంచి వస్తాయి. సో ఆ అండర్లయింగ్ అసెట్స్ అంటే ఏంటేంటివి? సో అండర్లయింగ్ అసెట్స్ కెన్ బి స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీస్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇండిసెస్, ఎక్స్చేంజ్ రేట్స్. సో ఏదన్నా అవ్వచ్చు అది. సో ఇవి ఇది అండర్లయింగ్ అసెట్స్. ఈ అసెట్స్ నుంచే మనం డెరివేటివ్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటాం అండ్ అక్కడి నుంచే మనము ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఓవరాల్గా డెరివేటివ్ డెఫినేషన్ అనమాట. సో డెరివేటివ్స్లో యాక్చువల్గా మనం మెయిన్గా 2 స్ట్రీమ్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక స్ట్రీమ్ ఏంటంటే హూ ఆర్ ద పార్టిసిపెంట్స్. సో డెరివేటివ్స్ మార్కెట్స్లో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ విచ్ విల్ బీ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ ది డెరివేటివ్స్ మార్కెట్స్లోకి వెళ్తే, సో ఏ టైప్స్ ఉంటాయంటే మెయిన్గా 4 టైప్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫార్వర్డ్స్, సెకండ్ వన్ ఈజ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. సో 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఉంటాయి: ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. సో ఫార్వర్డ్స్ అంటే ఏంటి? సో యాక్చువల్గా ఫార్వర్డ్స్ అంటే ఇట్ ఈస్ అ ఫినాన్షియల్ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 సపరేట్ పార్టీస్. సో దేర్ విల్ బి నో రెగ్యులేషన్ ఫర్ దిస్ కాంట్రాక్ట్. సో ఒక రెగ్యులేటర్ మార్కెట్లో వీళ్ళైతే ఎంటర్ అవ్వరు. సో దేర్ విల్ బి నో రెగ్యులేషన్, బట్ ద కాంట్రాక్ట్ విల్ బి ఫర్ ఎ ఫ్యూచర్ డేట్, బట్ దిస్ విల్ బి డన్ బిట్వీన్ 2 పార్టీస్. సో ఈ 2 పార్టీస్ మధ్యలో ఏదైతే కాంట్రాక్ట్ జరుగుతుందో దాన్నే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. సో ఇట్ ఈస్ అన్ అన్రెగ్యులర్ కాంట్రాక్ట్ అండ్ విచ్ హ్యాస్ అ మోర్ రిస్క్. సో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ అ basically a contract between a buyer and seller who agree to buy and sell a specific underlying asset. సో సింపుల్ అనమాట. సో 2 పార్టీస్ అనేవి ఉంటాయి, బట్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్. సో రెగ్యులేటెడ్ అయిన ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్, బయ్యర్ అండ్ సెల్లర్ ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 పార్టీస్ హూ ఈజ్ అ బయ్యర్ అండ్ సెల్లర్ ఫర్ అ ఫ్యూచర్ డేట్. సో ఫ్యూచర్ డేట్కి ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఏదో జరుగుతుందో అది బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యలో, అది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనమాట. సో మనం యాక్చువల్గా దీనికి ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే, మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఫినాన్షియల్ కాంట్రాక్ట్స్లో మీరు ఏదైనా వాచ్ లిస్ట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ఏ చూసుకోండి. టీసీఎస్లో ఎఫ్యూటీ అని ఉంటుంది. సో ఎఫ్యూటీ 4500 ఫర్ ఎ స్పెసిఫిక్ డేట్, అంటే మార్చ్ ఎక్స్పైరీకి కానివ్వండి, ఏప్రిల్ ఎక్స్పైరీకి కానివ్వండి, ఇలా కాంట్రాక్ట్స్ అయితే మనకి చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్యూచర్స్. సో దాని నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆప్షన్స్. సో ఆప్షన్స్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి: కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఎ కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్ ఈజ్ అన్ ఆప్షన్ విచ్ గివ్స్ ఎ రైట్ ఫర్ ఎ పర్సన్ టు బై బట్ నాట్ ఆబ్లిగ్డ్ టు సెల్. ఓకే, దెన్ పుట్ ఆప్షన్ ఈజ్ ఎ ఆప్షన్ విచ్ గివ్స్ ఎ రైట్ టు ఎ పర్సన్ టు సెల్ బట్ నాట్ ఆబ్లిగ్డ్ టు బై. సో అంటే ద రైట్ మీనింగ్ ఏంటి అంటే, సో కాల్ ఆప్షన్ అంటే ఏంటి? ఇట్స్ అ బయ్యింగ్ రైట్. సో ఒక పర్సన్కి బయ్యింగ్ రైట్ అయితే వస్తుంది కానీ సెల్లింగ్ రైట్ అయితే రాదు.
అండ్ అదే పుట్ ఆప్షన్ దగ్గరికి వస్తే హీ హ్యాస్ రైట్ టు సెల్, అంటే సెల్లింగ్ రైట్ అయితే ఉంటుంది కానీ బయింగ్ రైట్ అయితే ఉండదు. సో దీనికి ఒక స్పెసిఫిక్ ఈ కాల్ ఆప్షన్కి, ఈ పుట్ ఆప్షన్కి, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్కి ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఎక్స్పైరీ డేట్స్ అన్నప్పుడు ఇవే స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అండ్ మిడిల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ పర్సన్గా మనం ఒక కాల్ ఆప్షన్ కొనుక్కొని మిడిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని సెల్ చేసేయచ్చు. బట్ ద యాక్చువల్ మీనింగ్ ఈజ్ ఇట్ గివ్స్ ఎ రైట్ బట్ నాట్ అన్ ఆబ్లిగేషన్. సో ఇది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. అండ్ స్వాప్స్ వచ్చేసి ఇట్ ఈస్ అ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ టైప్, డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ టైప్, విచ్ దేర్ విల్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ బిట్వీన్ 2 పర్సన్స్. అంటే ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దే విల్ ఎక్స్చేంజ్ దోస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ బిట్వీన్ దోస్ 2 పార్టీస్. సో దాన్ని స్వాప్స్ అంటారు. సో సింపుల్. సో 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ అయితే ఉంటాయి: ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. సో ఇవి అనమాట 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్ టైప్స్. అండ్ మన 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ డెరివేటివ్స్ మార్కెట్? సో డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు, ఎవరెవరు వాళ్ళు అంటే 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్జర్స్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ స్పెక్యులేటర్స్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఆర్బిట్రేజర్స్. సో దీస్ ఆర్ ద 3 పార్టిసిపెంట్స్ హూ విల్ పార్టిసిపేట్ ఇన్ డెరివేటివ్ మార్కెట్స్. సో మనం పార్టిసిపేట్ చేసే విధానాన్ని బట్టి ఈ 3 పార్టిసిపెంట్స్ కింద సెగ్రిగేట్ చేస్తారనమాట. సో మనం ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం డెరివేటివ్ మార్కెట్లో అని చెప్పి సెగ్రిగేట్ చేస్తారు. సో ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్జర్స్. సో హెడ్జర్స్ అంటే ఎవరు? సో హెడ్జర్స్ ఆర్ ద పర్సన్స్ హూ ప్రొడ్యూసెస్ ద అండర్లయింగ్ అసెట్ అండ్ జనరల్లీ ఎంటర్ ఇంటూ ఎ డెరివేటివ్ కాంట్రాక్ట్ టు మిటిగేట్ దేర్ రిస్క్ ఎక్స్పోజర్. అంటే ఏంటంటే హెడ్జర్స్ అంటే ఎవరంటే ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అతని దగ్గర ఉంటుంది. సో ఈయన ఏం చేస్తాడంటే హీ కమ్స్ టు స్టాక్ ఎక్స్చేంజ్, డెరివేటివ్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకు ఎంటర్ అవుతాడు అంటే తన రిస్క్ని అండ్ లాస్ని తగ్గించుకోవడానికి వేరే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని ఏదైనా కొనచ్చు అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఎంటర్ అయ్యేవాడే హెడ్జర్. సో హెడ్జింగ్ చేస్తాడు. ఈయన వచ్చి స్టాక్ మార్కెట్లో హెడ్జింగ్ చేస్తాడు. హెడ్జింగ్ అంటే మీనింగ్ ఏంటంటే టు డిక్రీజ్ ద రిస్క్ అండ్ లాస్ ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సో విచ్ హీఈస్ హోల్డింగ్. సో ఆయన ఒక లాస్ని, ఆయన ఒక రిస్క్ని తగ్గించుకోవడానికి, రిస్క్ ఒక ఎక్స్పోజర్ని తగ్గించుకోవడానికి ఈయన మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. సో దే ఆర్ కాల్డ్ హెడ్జర్స్. And who are speculators? So speculators are the individuals who actually try to predict the future price of commodities based on various factors and monitor their prices. So actually they will predict. Speculators అంటే ఎవరంటే క్లీన్గా వాళ్ళ ఒక ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ని ప్రెడిక్ట్ చేసి వాళ్ళు దాన్ని ప్రాఫిట్ ఎంతవరకు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంతవరకు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు క్లీన్గా ప్రెడిక్ట్ చేసుకొని అండ్ దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. సో దే టేక్ టైమ్. సో స్పెక్యులేటర్స్ అంటే దే విల్ స్పెక్యులేట్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, పూర్తిగా గమనించి సో వీ కెన్ గెట్ ప్రాఫిట్స్ అన్నప్పుడే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అవుతారు. సో దీస్ ఆర్ కాల్డ్ స్పెక్యులేటర్స్. అండ్ హూ ఆర్ ఆర్బిట్రేజర్స్? సో ఆర్బిట్రేజర్స్ అంటే సింపుల్. సో ఆర్బిట్రేజర్స్ ఆర్ ద పర్సన్స్ హూ బైస్ అ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇన్ వన్ ఎక్స్చేంజ్ అండ్ సెల్ దట్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇన్ అనదర్ ఎక్స్చేంజ్. సో ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో కొని అదే ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ని వేరే స్టాక్ ఎక్స్చేంజ్లో సెల్ చేసేస్తారు. అంటే ఇక్కడ తక్కువ ప్రైస్కి కొని ఆ తర్వాత అమ్మేటప్పుడు వేరే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువ ప్రైస్కి అమ్మేస్తారనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్రేజర్స్. సో ఇది యాక్చువల్గా డెరివేటివ్స్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. సో బేసిక్ అండర్స్టాండింగ్ అంటే వాట్ ఆర్ ద డెరివేటివ్స్, సో టైప్స్ ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద డెరివేటివ్స్. సో ఇది మనకి మెయిన్గా ఉన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డెరివేటివ్స్ మార్కెట్స్ అనమాట. సో వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైనా కూడా ఎంబీఏ పీజీడీఎం చేసేవాళ్ళు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం డెరివేటివ్స్ చూడాలనుకుంటే మీరు ఈ వీడియో అయితే చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫైనాన్స్ ఫ్రీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.